వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్నదాతలు వరిగోసపడుతున్న పరిస్థితి. ఒకవైపు ప్రభుత్వం పాలన గాలి కొదిలేసి కనీసం వ్యవసాయం చేసుకోని పరిస్థితులు కల్పించిన నేపథ్యంలో రైతులంతా కూడా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మరోవైపు అడ్డాకూలీలుగా మారిన పరిస్థితి. వ్యవసాయం చేసుకుని ఎంతో కొంత వెసులుబాటు ఉన్న రైతులు కూడా విత్తనాలు దొరక, కరెంటు, నీళ్లు లేక అనేక సమస్యలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రాష్ట్రంలో అనేక పరిణామాలు కూడా ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. మనం మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి సోమా భరత్ కుమార్ గారు, అదేవిధంగా అయుచితం శ్రీధర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. భరత్ కుమార్ గారు, గత కొద్ది నెలలుగా మనం ప్రతిరోజు మాట్లాడుకున్నాం, అంటే దీన్ని ఇగ్నోర్ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. రైతులకు సంబంధించి అనేక విధాలుగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆఖరికి అడ్డాకూలీలుగా మారిపోయినామని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోజు రోజుకు రైతుల పరిస్థితి దిగజారిపోతుంది. ఏమంటారు దీనికి సంబంధించి? అడ్డాకూలీలుగా మారే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే తర్వాత రైతులకి సరి అయిన వసతులు కనుక కల్పించకపోతే ఈ రాష్ట్రంలో ప్రిడామినెంట్లీ ఒక 70-75% ప్రజానీకము వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న పరిస్థితి. అందుకోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు చేసిన అనేక వసతులు రైతులకి వాటిని ఈ రకంగా కూలీలు కాకుండా ఉండేదానికోసము, తర్వాత రైతులు స్థిరపడేదానికోసము అవన్నీ జరిగినాయి. మీరు అది రైతు బంధు కానివ్వండి, తర్వాత విత్తనాల వ్యవస్థ కానివ్వండి, తర్వాత కరెంటు కానివ్వండి, ఇవన్నీ కూడా రైతు బీమా కానివ్వండి, వీటన్నిటిని పెట్టింది దేనికోసం అంటే ఈ రకమైన రైతులు కూలీలాగా కాకుండా ఉండేదానికోసము. అంతకుమునుపు జరిగిందండి కాంగ్రెస్ ప్రభుత్వంలో. అంతకుమునుపు అనేక సంవత్సరాలు రైతులు అనేక ఇక్కట్ల పాలైనారు. అసలు నీరు లేక, నీరు తీసుకొస్తే నీరు ఉంటుంది అనేది కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రూవ్ చేసింది. అది రైతులు అనుభవించినారు. తర్వాత శ్రద్ధ తీసుకుంటే రైతులకి ఖచ్చితంగా అన్ని రకాల వసతులు కల్పించగలుగుతాం అనేది, తర్వాత వాటి కోసం డబ్బును వెచ్చించి చేస్తే బాగుంటుంది. తర్వాత దానివల్ల ఉత్పత్తి పెరుగుతుంది, రైతు స్థిరీకరణ జరుగుతుంది, 4 రూపాయలు సంపాదించుకునే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు వచ్చి వాళ్ళ ఇండ్లు వదిలిపెట్టుకొని ఇక్కడ వలసపోయి అక్కడిక్కడ కూలీలాగా మారే అవసరం ఉండదు అనేది గుర్తించే వారు సమగ్రమైన మార్పును తీసుకొని వచ్చినారు. ఆ మార్పులో ఏమైంది? ఊళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, రైతులకి రైతు బంధు వచ్చింది, తద్వారా వ్యవసాయం, తర్వాత విత్తనాలు అనేది ఏ రోజు కూడా విత్తనాలు మీరు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్న రోజులు ఏ రోజు విత్తనాలకి సమస్య లేదు. ఏ రకమైన విత్తనాలకు కానివ్వండి, ఎరువులకు కానివ్వండి, దేనికి సమస్య లేదు. తర్వాత క్లస్టర్స్ పెట్టినారు. రైతాంగం బాగుండాలి, వ్యవసాయం స్థిరీకరణ జరగాలి, మంచి పంటలు పండాలి, తద్వారా రైతులు ఆదాయం పొందాలి, వాళ్ళకి సరైన గౌరవం దక్కాలి అనే ఉద్దేశంతో చివరికి పండించిన పంటని మద్దతు ధర కన్నా ఎక్కువ వచ్చేటట్టుగా ప్రొక్యూర్మెంట్ కూడా ప్రభుత్వమే చేయడం మూలంగా రైతులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు అడ్డందిడ్డము అనాలోచితంగా కావాల్సుకొని చేసింది. అనాలోచితం పొరపాటు నేను మాట్లాడింది. కావాల్సుకొని వాళ్ళని మభ్యపెట్టే దానికోసము రూపాయికి 2 రూపాయలు ఇస్తామని, 4 రూపాయలు ఇస్తామని ఇట్లా మాట్లాడేసేసి ఒక బ్రోకర్ వ్యవస్థలాగా ఒక పార్టీ మారి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకొని ఇవాళ ఉన్న ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఉన్న సౌకర్యాలు, రైతులకు ఉన్న సౌకర్యాలను ఎత్తివేసే పద్ధతిలో ఇవాళ మీరు కరెంటు సరిగా ఉండదు, నీరు లేదు, రైతు బంధు వేయలేదు. రైతు బంధు ఇవాళటి కూడా సమగ్రంగా వేసిన పాపన పోలేదు. తర్వాత రైతు వేదికలు పోయినాయి, తర్వాత క్లస్టర్స్ ఎక్కడ పోయినాయో తెలియదు. ఈ విత్తనాలకి మళ్ళీ క్యూలు కట్టుతూ ఉన్నారు. చివరికి వ్యవసాయం చేయలేని పరిస్థితి వచ్చేసి ఈరోజు అడ్డమిది కూలీలు అవుతూ ఉన్నారు. ఇది మార్పా? నేను అడిగేది ఏంటంటే, మీరు ప్రామిస్ చేసిన మార్పు ఇదేనా? మీరు చెప్పింది ఒకటి, వైకుంఠాన్ని చూపించారు, నరకానికి తీసుకుపోయారు. చూపించేది వైకుంఠానికి చూపించినారు, వాళ్ళ దగ్గర ఉన్న ఓటు దోచుకున్నారు, ఇవాళ నరకంలో పడేసినారు. ఇది అన్యాయం, ఇది పద్ధతి కాదు. దీనివల్ల మీకేం మంచి జరగదు. కానీ రైతాంగానికి, ప్రజలకి, అందరికీ ఇక్కట్లు అవుతాయి. ఈ రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతింటా ఉన్నది. తర్వాత ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావు. తర్వాత ఈ రాష్ట్రం యొక్క బడ్జెట్ లోటు బడ్జెట్ ఇంకా లోటుకే వెళ్ళిపోతుంది తప్ప మీరు దీన్ని ఇమీడియట్గా సవరించాలి. ఇమీడియట్గా 13.3 లక్షల విత్తనాలు రెడీగా, వరి విత్తనాలు రెడీగా ఉన్నాయని చెప్పి సెక్రటరీలో కూర్చొని మంత్రి గారు మాట్లాడతారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడతారు. మరి రైతులు ఎందుకు రోడ్ల మీద నిలబడాలండి? ఎందుకు వ్యవస్థను మీరు సరిగా ఎందుకు పెట్టారు?
ఇదేమి అమాంతం ఆకాశం నుంచి అకస్మాత్తుగా పడే సమస్య, అది పరిస్థితి కాదు కదా. Yes, yes. ఈ పరిస్థితి ఖచ్చితంగా ఈ సీజన్ ఇప్పుడు వస్తుంది, వానలు ఇప్పుడు వస్తాయి, దానికి నారు ఇప్పుడు పోసుకోవాలి, ఆ నారు ఇత్తనాలు కావాలన్న సంగతి ప్రభుత్వానికి తెలియదా? ఇది తెలుసు, అయినా కానీ నిర్లక్ష్యం, పట్టింపు లేని ధోరణి. ఏమైతే ఉంటారులే, ఏమైతే రోడ్ల మీద ఉండనియండి. అంటే ఈ రకంగా ఒక అగౌరవపరచడము, తర్వాత నష్టదాయకమైన చర్యలు ఇవి. 13.5 లక్షలు మీకు మీ దగ్గర విత్తనాలు ఉంటే 13.5 లక్షల టన్నుల విత్తనాలు ఎందుకంటే మరి ఏం చేసుకుంటారు మీరు గోడౌన్లలో పెట్టుకొని? రైతులను ఎందుకు రోడ్డు మీద నిలబెడతా ఉన్నారు? అంటే రైతులు ఇంత పోరాటం చేస్తున్నా కూడా, రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నా, అడుగుతున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. శ్రీధర్ గారు, అంటే బేసిక్గా ఎవరికైనా సరే తినడానికి తిండి ఉంది అని అన్నప్పుడు ఈరోజు ఏం తిందామనే ఆలోచన వస్తుంది. కానీ తినడానికి తిండి లేనప్పుడు ఏదో ఒకటి కడుపు నిండితే చాలు అనే పరిస్థితి ఉంటుంది. అంటే రాష్ట్రంలో ఇవాళ రైతుల పరిస్థితి అట్లా మార్చేసిందా కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ప్రశ్న గ్రామాల్లో తలెత్తుతుంది. ఎందుకంటే ఒకప్పుడు మాకు ఇది కావాలి, మాకు బోనస్ కావాలి, మాకు రైతు బంధు ఇంత 10 కాదు 15,000 కావాలని మాట్లాడిన స్థాయి నుంచి కనీసం వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి. ఉన్న చోట ఉన్న సొంత జాగాలో గౌరవప్రదంగా బతికిన వాళ్ళు రోడ్డుకి అడ్డా మీద ఏ రోజుకి ఆ రోజు గ్యారంటీ లేని జీవితాలు వెల్లదీస్తున్న పరిస్థితి. రైతుల జీవితాలన్నీ కూడా మరింత రోజు రోజుకు పరిస్థితి దిగజారిపోయి ఏమైతుంది అనే ఒక భయాందోళన నెలకొంది. ఏమంటారు? సాధారణంగా వ్యవసాయం బాగుంటే అడ్డా మీద కూలీల సంఖ్య పెరిగే అవకాశం ఉండదు. ఎవరైనా సరే సొంత గ్రామాన్ని వదిలి, కుటుంబాన్ని వదిలి, స్నేహితుల్ని బంధువుల్ని వదిలి నగరాలకు వచ్చి అడ్డా మీద నిలబడాలని ఎవరు అనుకోరు. కానీ బ్రతుకు తెరువు మీరు అని ప్రస్తావించారు. తప్పదు, పుట్ట నిండాలంటే మరి వ్యవసాయం ఏమో భరోసా లేదు, వ్యవసాయానికి ఆదరణ లేదు, పండించిన పంట ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదు, ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారం లేదు. లేనప్పుడు ఒక సామాన్య రైతు ఏం చేస్తాడు? అడ్డాకూలిగా మారిపోతాడు. దురదృష్టం ఏంటంటే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ దృశ్యాలు కనిపిస్తున్నాయి. 10 ఏళ్ల క్రితం సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో విషాదకర దృశ్యాలు, సంఘటనలు మనం చూసాం. ఈ క్యూలో నిలబడ్డం, వాళ్ళ ఇంటికి ఏదో భోజనానికి టిఫిన్కి వెళ్తే అక్కడ చెప్పులు పెట్టి వెళ్ళడం, మహిళలు బిందెలన్నీ వరుసగా పెట్టడం, నల్లాల దగ్గర, బోర్ల దగ్గర, ట్యాంకర్ల దగ్గర. అంతో ఇంతో కష్టపడి పండించిన దానికి కూడా రోజుల తరబడి లారీలలో లోడ్లు పెట్టుకొని ధాన్యాన్ని పెట్టుకొని రైతులు ఏడుస్తున్న దుర్భర పరిస్థితి. కళ్ళాల దగ్గర రైతులు తరువు చాలించడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. మొన్న ఒక దురదృష్టకరం, కళ్ళం దగ్గర 2 తాత మనవడు ఆ వర్షం పడుతుంటే పరిగెత్తుకొచ్చారు ధాన్యాన్ని రక్షించుకోవాలి. కానీ పిడుగుపాటు పడి తాత మనవడు 2 చనిపోయారు. ఇలాంటి సంఘటనలు మనం చూస్తున్నాం. మళ్ళీ బాధాకరం ఏంటంటే రైతు ఆత్మహత్యలు వరుస పెట్టి జరుగుతుంది. అంటే ఓవరాల్గా చూస్తే రైతాంగం సంక్షోభంలో ఉంది, వ్యవసాయం సంక్షోభంలో ఉంది. కాబట్టి మీరు అన్నట్టు పేద రైతులంతా కూడా కూలీలుగా మారిపోతున్నారు. ఇక మరోవైపు ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉండాలి, దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి, దూరదృష్టి ఉండాలి. ఇందాక భరత్ గారు ప్రస్తావించారు. ఎప్పుడైనా కానీ మన తెలంగాణకు వర్షాకాలం అదే నెలలో వస్తుంది, ఎండాకాలం ఇప్పుడే ఉంటుంది, చలికాలం ఇప్పుడే ఉంటుంది, కొత్తగా వచ్చేదేం కాదు. మరి రాబోతోంది వర్షాకాలం, పంటలు వేసుకుంటారు కాబట్టి విత్తనాలు సిద్ధం చేయాలి ముందే అని ఇంగితం ప్రభుత్వానికి ఉండాలి. అప్పటికప్పుడు ఇదిగో ఇవాళ ప్రకటన చూసాం మంత్రి గారు, సిద్ధంగా ఉన్న విత్తనాలని. ఈపాటికి యాసంగి పనులు మొదలుగా అయిపోవాలి, కానీ కాలేదు ఇంకా. ఇప్పుడు రైతు ఏంటంటే ఇప్పటికల్లా సిద్ధమైపోవాలి వానాకాలం పంటకి. విత్తనాలు దగ్గర ఉండాలి, ఇంట్లో ఎరువుల దగ్గర ఉండాలి, తనకు కొంత భరోసా కూలీలకు కానీ చెల్లించడానికి కానీ ఇతర ఖర్చులకు కొంత డబ్బు చేతిలో ఉండాలి. ఇవన్నీ సిద్ధంగా ఇప్పుడు ఉంటే ఇంకొక 10 రోజుల్లో వర్షాకాలం. రైతు చాలా ఉత్సాహంగా ముందుకు అడిగేస్తారు. కానీ ఈరోజు కూడా ఇవేవీ లేవు. మీరు గమనించండి, రైతుకు ఒక ఆర్థిక వెసులుబాటు, సహాయం, వెన్నుదన్ను, రైతు బంధు అదే అగమ్యగోచరంగా ఉంది పరిస్థితి. తర్వాత విత్తనాలు లేవు, ఎరువులు లేవు. అంటే వ్యవసాయానికి సంబంధించి ఏ అంశం చూసినా అనేక అంశాల్లో సమస్యలే ఉన్నాయి. ప్రభుత్వం దీనికి ప్రాధాన్యం ఇవ్వట్లేదు. ఎప్పుడైనా ప్రభుత్వం ప్రాధాన్యాలు ఎన్నుకోవాలి. ప్రాధాన్యాలు ఎన్నుకున్నప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రమైనా కానీ, తెలంగాణనే కాదు, వ్యవసాయానికి ముందు ప్రాధాన్యం ఇవ్వాలి, తర్వాత పరిశ్రమలు.
అంటే గ్రామాల్లో ఉండే రైతులు సామాన్య ప్రజలు కూడా అంటే ఈ ప్రభుత్వం ఏ చేస్తలేదు చేయడానికి వస్తలేదు అనే మాట పోయి కావాల్సుకొని ఇట్లా చేస్తున్నారు అనే ఒక అభిప్రాయానికి వచ్చి ఆ కన్క్లూజన్కి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వార్త చూశాను నేను, రైతులు వడ్లు కొనే వాళ్ళు దిక్కులేదు, మేము మా వడ్లన్నీ చెరువులో పోస్తామంటున్నారు. ఏం చూస్తా ధాన్య ప్రాసలు ఇంట్లో పెట్టుకోలేరు కదా, చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి, ఎక్కడ దాచుకుంటారు? అంటే ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి ఏం చేస్తారు? వాళ్ళ ఆవేశంతోనూ కోపంతోనూ మా వడ్లని మేము చెరువులో పోస్తామని ఒక అల్టిమేటం ఇచ్చారు ప్రభుత్వానికి. ఇంతకన్నా దారుణం ఏమి. వీటన్నిటితో పాటు ఇంకా అనేక సమస్యలు తాండవిస్తున్నాయి తెలంగాణలో, వాటిని గురించి మాట్లాడదాం. భరత్ గారు, ఒకవైపు ప్రజలంతా కూడా మీరు మాకు హామీలు ఇచ్చిండ్రు, ఆ హామీలు అమలు చేయండి అని అడుగుతుంటే వాటి గురించి మాట్లాడకుండా మార్పులు చేస్తాం, గతంలో ఉన్నదేది ఇప్పుడు ఉండొద్దు, గతంలో కనిపించినవేవి ఇప్పుడు కనిపించొద్దు అనే వైఖరితోనే వెళ్తుంది. అండ్ ఆర్టీసీలోకి సంబంధించి కూడా వివాదాస్పదం చేసిండ్రు. కాంగ్రెస్ అనుకూల మీడియా చేసిన వాళ్ళకి సంబంధించి వాళ్ళు ప్రచురించినా ఏం చేసినా కూడా దానికి సంబంధించి పూర్తిగా ఇగ్నోర్ చేసి బీఆర్ఎస్ సంబంధించిన నేతల మీద కేసులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మాజీ డిజిటల్ మీడియా డైరెక్టర్ పైన కూడా కేసులు పెడితే ఆయన వివరణ ఇచ్చిండ్రు, క్లియర్గా చెప్పిండ్రు. మీరు మీ దగ్గర వచ్చిన దగ్గర ఆయన తప్పు సవరించుకొని నేను ఇక్కడ పోస్ట్ డిలీట్ చేసిన తర్వాత కూడా ఓపెన్గా వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, ఆ మీడియా ప్లాట్ఫామ్స్లో వార్త ఉన్నా కూడా వాళ్ళ మీద చర్యలేవి అని చెప్పేసి ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తుంది. మరోవైపు అంటే దీన్ని ఇట్లా చేసుకుంటానే కూడా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ప్రజలకు వస్తున్న బేసిక్ క్వశ్చన్ ఏంటిది అని అంటే, తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురవుతున్నారు, వివక్షకు గురవుతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ మేల్కొని వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందా, లేకపోతే ప్రజలంతా కూడా ప్రాణత్యాగాలు చేసి అంతా కూడా అన్ని వర్గాల ప్రజలు ఏకమై పోరాడి సాధించుకొని తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితిలో ఇచ్చిందా అనే ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు నిజంగానే ఒక ప్రాతిపదిక కింద తీసుకుంటుంటే బ్రిటిష్ వాడు కూడా స్వాతంత్రం ఇచ్చినడనే దేశానికి అనేది లేక వీళ్ళు తెచ్చింది కాదని అంటే కాంగ్రెస్ పోరాటము లేకపోతే విప్లవకారుల పోరాటము తర్వాత అనేక స్వతంత్ర సమరయోధుల త్యాగం ఇదంతా కాదన్నట్టు బ్రిటిష్ వాడు ఇచ్చిపోయినట్టు లెక్క. ఇప్పుడు కాంగ్రెస్ అసలు ఇప్పుడు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపి తెలంగాణ కష్టాలకి కారకులే కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీనే కదా ఈ తతంగం అంతా నడిపించేసేసి తెలంగాణని కష్టాల సుడిగుండంలో పడేసేసి దాదాపుగా ఒక 3 తరాల జనం తెలంగాణ ప్రజలు నరమేధానికి గురైనారు కదా. రాజ్యాంగబద్ధమైన నరమేధాన్ని ప్రపంచం మొత్తంలో ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే నడపగలిగినారు. ఒక ఆసుపత్రి లేదు, ఒక బడి లేదు, తర్వాత ఒక ఉద్యోగం లేదు, ఒక నీటి వసతి లేదు, కరెంటు లేదు. ఎంతో వైభవంగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని తీసుకొని పోయి ఆంధ్రప్రదేశ్లో కలిపి 50-60 సంవత్సరాల 5-6 దశాబ్దాల కాలము పరాయి పాలనలో మగ్గబెట్టి తర్వాత తెలంగాణ వనరులన్నింటినీ దోసుకొని పోతుంటే చోద్యం చూసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రజలకు అర్థం కదా. తెలంగాణ ప్రజలు కొట్లాడినారండి అనేక సంవత్సరాల, అంటే దాదాపుగా తెలంగాణని అందులో కలుపుతామన్నప్పటి నుంచి 1952 నుంచి దానికి వ్యతిరేకంగా కొట్లాడినారు. 1956లో ఎప్పుడైతే కలిపిన తర్వాత ప్రతి క్షణము అవమానాల పాలైన నష్టాలు అవమానాలు తన నరమేధానికి గురైన తెలంగాణ ప్రజలు నిరంతరం కొట్లాడినారు. నిరంతరం కొట్లాడడం మూలంగా మొదటి ఉద్యమము తర్వాత రెండవ ఉద్యమంలో అనేక మంది అసలు కోల్పోయారు. అసలు కోల్పోవడం కాదు, వీళ్ళు ఉసురు తీసినారు కదా. 375 మంది విద్యార్థులను చంపి పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ కాదా? ప్రజలు మర్చిపోతారా? అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ సోనియమ్మ ఇచ్చింది. సోనియమ్మ దేనికి ఇచ్చిందండి? అడగకముందు ఇచ్చిందా? లేకపోతే ప్రజలు కష్టపడుతుంటే చూసి అరే అన్యాయం జరుగుతూ ఉంది, మా కుటుంబీకులే ఈ అన్యాయానికి కారణం, ఈ అన్యాయాన్ని రూపుమాపుదామని పోరాటం చేయకముందే ఇచ్చిందా? గమనించి ఇచ్చిందా? ఇవ్వలే కదా. ఇంకో ప్రశ్న ఏంటంటే ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు అని తెలిసిన మొదటి క్షణంలోనే ఇచ్చిందా అనేది కూడా ప్రశ్న తలెత్తుతుంది. ఎంతమంది చనిపోయిన, ఎంతమంది ప్రాణత్యాగాలు చేసిన అనేది కూడా మాట్లాడుతున్నారు. రకంగా శ్రీధర్ గారు ఉన్నారు. రెండో విడత ఉద్యమం మొదలు నుంచి ఉన్న దాంట్లో శ్రీధర్ గారు ఉన్నారు. వారు కూడా మీకు చెప్తారు ఎన్ని రకాల అవమానాలండి. కమిటీల మీద కమిటీలు, కమిషన్ల మీద కమిషన్లు, ప్రజలు ఒక పక్క నుంచి ప్రాణాలు కోల్పోతూ ఉంటే యువకులు ప్రాణాలు తీసుకున్నారు. తెలంగాణ కోసం అనేక మంది ప్రాణత్యాగం చేసినారు. త్యాగాలు చేస్తుంటే కూడా వాళ్ళని ఇంకా న్యూనతపరిచి వాళ్ళని ఇంకా భయపెట్టే విధంగా ఆత్మన్యూనత భావానికి గురి చేసి వాళ్ళు ఆత్మహత్యలకి ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇట్లా చెప్పుకోవడం వాళ్ళకి సిగ్గేం ఉన్నట్టుగా నాకేం అనిపించట్లేదు. ఎంత అన్యాయం అండి. తర్వాత ఏదైనా అంతే, ఒకటి చెప్తారు దానికి భిన్నంగా చేస్తారు. మీరు చూడండి,
తులం బంగారం ఇస్తాం, ఓన్లీ కేవలం కళ్యాణ లక్ష్మి 1,116,000 కాదు, దానికి అదనంగా 1 తులం బంగారం ఇస్తామన్నాను. బంగారం లేదు, ఇప్పుడు అదేంది ఆ కళ్యాణ లక్ష్మి లేదు, ఎవరికి పైసలు ఇస్తున్నారు, ఎవరికి ఇవ్వట్లేదు, ఆ బిల్లులన్నీ అట్లా పెండింగ్ ఉన్నాయి. ఏం మాట్లాడినరో వాటికి విరుద్ధంగా చేస్తారు. మీకు 10,000 ఇస్తా ఉన్నారు కేసీఆర్ గారు, 15,000 ఇస్తాము రైతు బంధుని, ఇస్తున్నారా? అంటే 100 రోజులలో చేస్తామని చేయలేదు, 6 నెలల్లో చేస్తామని చేయలేదు. ఇవాళ రైతుల్ని ఉట్టిగానే మంత్రదండం పెట్టి మాయం చేసినట్టుగా తెలంగాణలో ఉన్న పచ్చదనాన్ని, పరిశుభ్రతని, తర్వాత వ్యవసాయాన్ని, మంచినీళ్ళని, సాగునీళ్ళని, కరెంటుని మాయం చేసిన దుర్మార్గం కదండి కాంగ్రెస్ పార్టీ. మీరు ఇప్పుడు అసలు మీకు ఉత్సవాలు చేసే హక్కు ఎక్కడ ఉందని అంటున్నాను. 10 సంవత్సరాల ఎంతో వైభవంగా తెలంగాణను కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ప్రాణాల మీదకి తీసుకొచ్చుకొని కంపల్షన్ క్రియేట్ చేసి ఇస్తవా సస్తవా అనే పరిస్థితిని క్రియేట్ చేసిన తర్వాత కదా తెలంగాణ వచ్చింది. మేము ఇచ్చినామని చెప్పుకుంటారేంది? ఏమిచ్చారు మీరు? ఇవాళ ఇస్తున్నారు. మీరు ఏమిస్తున్నారు అంటే నరక యాతన ఇస్తున్నారు ప్రజలకి, నాశనాన్ని ఇస్తూ ఉన్నారు, సర్వనాశనాన్ని ఇస్తూ ఉన్నారు, దౌర్జన్యాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఊళ్ళల్లో దొంగ కేసులు పెట్టడము, కొట్టడము, వాళ్ళ మీదనే కేసులు పెట్టడం. అంటే ఇవాళ మాట్లాడే ప్రశ్నించే వాడిని ప్రతి ఒక్కడి గొంతు నులిమి వేసే కార్యక్రమం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మీ చరిత్ర ఎవరికి తెలియదు, మీరు మభ్యపెట్టినారు. ఒక బ్రోకర్ వ్యవస్థలో ప్రజలు వినియోగదారులను ఏ రకమైతే మభ్యపెట్టి ప్రకటనలు ఇచ్చి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఎట్లయితే గుంజుకపోయినరో అదే పద్ధతిలో మీరు రాజకీయాలు అదే పద్ధతిని ఉపయోగించి ప్రజల యొక్క ఓటు కొల్లగొట్టుకొని పోయి ఇవాళ ప్రజల్ని ఇక్కట్ల పాలు చేస్తున్నారు. తప్పనిసరిగా ప్రజలు దీన్ని గమనిస్తూనే ఉన్నారు, అనుభవిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా నష్టపోయి కష్టపడుతూ అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి దాని రియాక్షన్ చాలా తొందరగానే ఉంటుంది. మీరు ఎంత అణిచివేత చేసినా కానీ ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేసి తప్పనిసరిగా మళ్ళా ఓట్ల ద్వారా మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. రెడ్డి శ్రీధర్ గారు, అంటే నిజంగా తెలంగాణ ఉద్యమం ఎట్లా వచ్చింది, రాష్ట్రం ఎట్లా ఏర్పడింది, ఎవరెవరు పోరాటం చేశారు, ఎటువంటి పోరాటాలు జరిగింది నిజంగా మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారంటే ఎటువంటి మార్పు కనిపిస్తుంది మీకు? గతంలో ఉద్యమ కాలంలో ఏ సందర్భంలో అయితే తెలంగాణ కావాలని కోరుకున్నారో మళ్ళీ అట్లాంటి వాతావరణం కనిపిస్తుందా? ఎటువంటి మార్పు జరుగుతుందంటారు? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకే, తెలంగాణను ప్రేమించిన వాళ్ళకి ఆ పేగు బంధం ఉంటుంది. దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉద్యమంలో పాల్గొన్న ఒక క్లిప్పింగ్, ఒక చిన్న ప్రకటన ఆయన చూపించలేరు. ఉన్నదండి, ఒక క్లిప్పింగ్ ఉన్నది. తుపాకీ తీసుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద అంటే అది ఆ రకమైన అర్థం వచ్చే పద్ధతిలో తెలంగాణ ఉద్యమం ఎవడరా చేసేది, తుపాకీ ఎక్కువ పెడతాను నేను వాళ్ళ మీద అన్న పద్ధతిలో ఒక క్లిప్పింగ్ ఉన్నది. తెలంగాణ ఉద్యమ కాలంలో తుపాకీ ఎక్కువ పెట్టిన సందర్భం ఉన్నది. అంటే చూపించారు వారు, తుపాకీ తీసుకొని చూపించినారు. వారు పనిచేసిన పార్టీ తెలంగాణ ఉద్యమ కాలంలో అత్యంత దౌర్జన్యపూరితంగా ప్రజల మీద దమనకాండ నడిపించింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజుల్లో వారు అందులో ఉన్నారు. దానికి వారు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ తెలంగాణకు పోరాడి తీసుకొచ్చింది కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ వీళ్ళు ఎక్కడ ఉన్నారని తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడున్న తెలంగాణ కోసం కొట్లాడినారా? ప్రజలకు తెలవదా? అప్పుడు కొట్లాడలేదు. కానీ ఇప్పుడు ప్రజలు ఇంకేదో ఆశించి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది, ఓన్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. మరి ఎందుకు అయినరు ముఖ్యమంత్రి? తెలంగాణకి కదా ముఖ్యమంత్రి అయింది. ఒకటి మనం గమనిస్తున్నంత వరకు ఈ రోజు వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జై తెలంగాణ నినాదం చేయలేదు. ఎస్, ఒక్కటంటే ఒక్కసారి కూడా చేయలేదు. ఎందుకంటే ఉద్యమంలో లేడు. కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండవచ్చు కాక ప్రజల తీర్పు మనం శిరసావించవలసిందే. కానీ ఒక తెలంగాణ ఉద్యమంతో అనుబంధం ఉన్న కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఇంకో రకంగా ఉండే దృశ్యం. అది జరగలే. సరే, వాళ్ళ అంతర్గత వ్యవహారం ముఖ్యమంత్రి ఎవరనేది. కానీ ఉద్యమంతో సంబంధం లేదు, చరిత్రతో సంబంధం లేదు, గతంతో సంబంధం లేదు. అలాంటి పాలకులు వాళ్ళ తెలంగాణలో ఉన్నప్పుడు సహజంగానే ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి. ఇందాక భరత్ గారు ప్రస్తావించారు, నోరెత్తితే కేసులు. బాల్క సుమన్ గారు కానీ, క్రిషాంక్, ఇవాళ కొనతం దిలీప్, వీళ్ళు ముగ్గురు కరడుగట్టిన ఉద్యమ నాయకులు, తెలంగాణ ఉద్యమ నాయకులు.
బాల్క సుమన్, క్రిషాంక్ అయితే విద్యార్థి నాయకులుగా ఉండి కిషోరాల్లాగా వాళ్ళు వీధి పోరాటాలు చేసి తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు, ఎస్ దెబ్బలు తిన్నవాళ్ళు, కేసులు ఎదుర్కొన్న వాళ్ళు, జైలు పాలైన వాళ్ళు. ఎస్ కొనతలీపు దిలీప్ గారు మొదటి నుంచి ఆయన బౌద్ధిక రంగంలో బుద్ధిజీవుల మధ్య ఉండి ఆయన తెలంగాణ కోసం ఎంత చేయాలంత చేసి ఇవాళ అంటే గత 10 ఏళ్ల కాలంలో కూడా అబద్ధాలు ప్రచారం చేస్తుంటే ఒక ఫ్యాక్ట్ చెక్ అనే దానికి సంబంధించి ఆయన నేతృత్వం వహించి ఇది వాస్తవము, ఇది అబద్ధం అని చెప్పే ప్రయత్నం కూడా నేను చేసినాను మాట్లాడుతున్నారు. ఇవాళ ఇదే ఉదాహరణ ఏంటంటే ఈ ముగ్గురు మీద కేసులు, పోనీ కేసులు ఏంటి, ఏవో పెట్టి కేసులా కావు, వీళ్ళు విదేశాలకు పారిపోతారో అన్న భయంతో మరి ఆ సెక్షన్స్ బాగా తెలుసు. అలాంటి సెక్షన్స్ అన్ని గుప్పించి పెద్ద కడుగట్టి నేరస్తులు అంతర్జాతీయ ముఠాల్లో సభ్యులు ఉంటారే ఆ స్థాయిలో వీళ్ళ మీద కేసులు పెట్టి నిఘాలు పెట్టి చేస్తున్నారు. అంటే వారి మీద మోపిన అభియోగాలు ముఖ్యంగా క్రిషాంక్ తర్వాత దిలీప్ మీద మోపిన అభియోగాలు ఏవైతే ఉన్నాయో ఆ అభియోగాలు క్రిమినల్ అఫెన్సెస్ అయితే మొట్టమొదట ప్రాసిక్యూట్ చేయాల్సింది రేవంత్ రెడ్డి గారిని, మొట్టమొదట ప్రాసిక్యూట్ చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పిఆర్ఓకి సంబంధించిన వ్యవస్థని. ఎందుకంటే ఈ రెండు విషయాలలో వాటి జెనసిస్ అక్కడి నుంచే ఉన్నది. వీళ్ళు ఏమైనా రీట్వీట్ చేసిన సందర్భమే తప్ప ముఖ్యంగా దిలీప్ గారిది అది మొట్టమొదట వచ్చింది సీఎం పిఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చింది. ఆ తర్వాత 4 ఛానల్స్లో వచ్చింది, ఎన్టీవీలో వచ్చింది, తర్వాత పత్రికలలో వచ్చింది, V6లో వచ్చింది, బిగ్ టీవీలో వచ్చింది, ఇంకొక టీవీలో కూడా వచ్చింది. ఇవన్నీ వచ్చిన తర్వాత దాన్ని రీట్వీట్ చేసినారు. అది రీట్వీట్ చేసిన దాన్ని అతని మీదనేమో కేసు, ఆ పత్రికల మీద కానీ రేవంత్ రెడ్డి గారి పిఆర్ఓ వ్యవస్థ మీద కానీ కేసు లేదు. ఒకే విషయము మొట్టమొదటి చేసింది వాళ్ళైతే వాళ్ళ మీద కేసు ఉండాలి. తర్వాత అందులో ఉండే కంటెంట్ కనుక అది నేరపూరితమైతే కేసు ముందుగాల ఈ ఛానళ్ళ మీద ఉండాలి, తర్వాత పిఆర్ఓ ఆఫీస్ నుంచి ఉండాలి. ఆ తర్వాతనే దిలీప్ రెడ్డి మీదనే ఎందుకు మొదలు పెట్టినారు? అట్లనే క్రిషాంక్ విషయంలో జరిగింది. క్రిషాంక్ విషయంలో జరిగింది కూడా అదే విషయం. కావాల్సుకొని అసలు కేసు లేకపోయినా మేము కేసు పెడతాము, మీరు కోర్టులలో తెచ్చుకోండి, బెయిల్ తెచ్చుకోండి, కొట్లాడండి, బయటపడండి అంటే ఇది ఏ రకంగా తర్వాత ఇవాళ ఫిజికల్ దాడులు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల యొక్క భూముల మీద పడి ఆ తోటలు నరకడము, తర్వాత పంటను నాశనం చేయడము, ఆ తర్వాత ఇప్పుడు మర్డర్ల దాకా పోయింది. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా మర్డర్స్ ఉన్నాయండి? రాజకీయ మర్డర్స్. అంటే ఏదేమైనా కాంగ్రెస్ ఏం మాట్లాడితే అదే న్యాయం, అదే చెల్లుబాటు అవుతుంది అని ఒక ఇండికేషన్స్ పంపిస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా శ్రీధర్ గారు, అంటే ఇప్పుడు తెలంగాణని కొల్లగొట్టి తెలంగాణని నాశనం చేసి తెలంగాణ వనరులని దోచుకొని రేవంత్ రెడ్డి ప్రయోజనాలు, కాంగ్రెస్ బీజేపీ ప్రయోజనాలు ఒక్కటిగా ఉన్నాయని చెప్పేసి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. దానికి సంబంధించి ఆయన ఓన్ చేసుకుంటాను మాట్లాడతారు, ఎందుకు పెట్టుబడులు పెట్టించుకుంటున్నాను, నేను తీసుకొస్తున్నాను మాట్లాడతారు. అక్కడ ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా సంబంధాలు కొనసాగిస్తామని మాట్లాడతారు. ఆయన వైఖరి చూస్తే ఒక అభ్యంతరకరంగా కూడా ఉంది తెలంగాణ ప్రజలకు. తెలంగాణ దేనికోసం కొట్లాడము, ఒక ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, ఆత్మని చంపేసే విధంగా ఉన్నదని చెప్పేసి. దానికి సంబంధించి కూడా ఇప్పుడు బొగ్గుకు సంబంధించి ఏం చేస్తున్నారు, మొత్తం చీటింగ్ జరుగుతుంది. అంతర్జాతీయంగా కూడా 21 సంస్థలు లేఖ రాసిన పరిస్థితి ఉన్నా కూడా వీళ్ళు వెనకేసుకు వచ్చి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడిన పరిస్థితిని ఎట్లా అర్థం చేసుకోవాలి? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో 2014లోనే అధికారంలోకి వచ్చింది. విభజన సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ఆ పార్టీది, ఆ ప్రభుత్వానికి. 10 ఏళ్ళు కాలయాపన చేసింది. తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టు ప్రకటించలేదు. ఇక్కడున్న సంస్థలు ITIR లాంటివి రద్దు చేసింది. ఇవ్వాల్సిన సంస్థలు ఇవ్వలేదు, పరిశ్రమలు ఇవ్వలేదు. తరలించుకుపోయింది కూడా. 7 మండలాలు లాగేసుకుని ఆంధ్రాలో కల్పిస్తుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు, ఆయన కేంద్రంతో కొట్లాడాడు ఆయన తెలంగాణ ఆత్మగౌరవం హక్కుల కోసం. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ నోటి నుంచి ఒక్క మాట ధిక్కార స్వరం. ఎప్పుడేదో పని లేకుండా అనవసరమైన పంచాయతీలు పెట్టుకోమని ఎవరు చెప్పారు కేంద్రం. కానీ నీ రాష్ట్రం బలైపోతుంటే, నీ ప్రజలు అన్యాయం అయిపోతుంటే మాత్రం ఎదురు తిరగాల్సిందే తప్పదు. మరి రేవంత్ రెడ్డి గారు చాలా కాలం పాటు టీడీపీలో ఉన్నారు కదా. ఎన్టీ రామారావు గారు ఏమన్నారు? కేంద్రం ఒక మిథ్య అన్నాడు. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని, హక్కుల్ని నీల రాసే ఈ కేంద్ర వ్యవస్థ ఏదైతుందో
కేంద్ర గుప్పిట్లో దేశం ఎట్లా ఎందుకుంటుందో ఇదంతా ఒక మిథ్య అన్నాడు ఆయన. కాబట్టి ఆత్మగౌరవం ఉన్న రాష్ట్రాల నాయకులంతా కూడా అవసరం వచ్చినప్పుడు ప్రజల పక్షాన ఉండి ఎదురు తిరిగే ఒక పరిస్థితి ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన అడగకపోగా కేంద్రంతో మేము సామరస్యంగా ఉంటాము, ఎస్ మోడీ గారిని పెద్దన్న అని బడిపాయ్ అని ఇచ్చేయడం, ఇదంతా చూస్తుంటే ఏంటంటే మీరు అన్నట్టు రెండు జాతీయ పార్టీలు, ఎప్పుడైనా కానీ జాతీయ పార్టీలకు స్థానిక అస్తిత్వాలు ఆత్మగౌరవాల మీద ప్రేమ ఉండదు. అస్తిత్వం ఉండకూడదనే ఆలోచన కూడా ఉంటుంది. స్థానిక పార్టీలకు స్థానిక ప్రజలకు మాత్రమే ఉంటుంది కానీ జాతీయ పార్టీలకు ఉండదు. ఆ విషయానికి వస్తే కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే. కాబట్టి తెలంగాణ విషయంలో, తెలంగాణ హక్కుల విషయంలో బీజేపీ ఏం చేస్తుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే దారిలో పోతుంది తప్ప తెలంగాణ ప్రజల కోసం గిరిగీసి బరిగీసి కొట్లాడే ఒక నాయకత్వం ఇవాళ మనకు కనిపించట్లేదు ప్రభుత్వంలో. అదే దురదృష్టం, ప్రజల దురదృష్టం. ఇక కేసీఆర్ గారే మిగిలారు మనకు మళ్ళీ కొట్లాడడానికి. అందుకే మీరు సభల్లో కేసీఆర్ గారు వెళ్ళినా కానీ ఇతరత్ర సంభాషణల్లో కానీ మళ్ళీ సార్ వస్తే బాగుండు. ఎందుకంటే వీళ్ళంతా పదవుల కోసం పార్టీలు మారి అలా అలా మెట్లెక్కుతూ వచ్చినవాడు. ఎస్ రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు, నేను ఆషామాషిగా రాలేదు ఈ స్థాయికి, తొక్కుకుంటూ వచ్చాను. అదేదో సినిమాలో డైలాగ్ అది, ఏదో పోకిరి సినిమాలో ఏదో చూస్తాం మనం. కానీ కేసీఆర్ గారు అట్లా కాదు, పదవులు త్యాగం చేసి మేము ఒక కేంద్ర క్యాబినెట్ పదవి ఎవరైనా వదులుకుంటారా? అది తృఢప్రాయంగా వదిలేసి వచ్చి తెలంగాణ ఉద్యమం కోసం తన ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయించి, ఒకటి కాకుండా పలుమార్లు రాజీనామాలు చేయించి ఉద్యమాన్ని సజీవంగా నిలిపి చివరికి దీక్ష చేసి మేమిచ్చాం అంటున్నారు. చిదంబరం ప్రకటన ఎప్పుడు వచ్చింది? ఎస్ మీరు 2004లో ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారం తెల్లారే మీరు ప్రకటన చేసి ఉంటే మిమ్మల్ని మేమంతా ఎక్కించుకున్నాం. ఎస్ దేవుళ్ళలాగా పూజించేవాళ్ళం, సోనియమ్మని కానీ ఎవరినైనా కానీ. కానీ 10 ఏళ్ళు కాలం గడిపి అంతమంది పిల్లలు చనిపోయి చాలా ఘోరమైన పరిస్థితి తెలంగాణ ఎదుర్కొన్న తర్వాత చివరికి కేసీఆర్ గారు ఆయనకేమన్నా అయితే తెలంగాణ అగ్నిగుండం అవుతుందన్న నివేదికలు కేంద్రానికి చేయడం వల్ల, ఆనాటి ముఖ్యమంత్రి రోషయ్య గారు అదే విషయం చెప్పడం వల్ల అప్పట్లో కూడా స్పందించినట్టే వ్యవహరించి మళ్ళీ వెనక్కిపోయిన సందర్భం. అప్పుడు హైదరాబాద్ జేఏసీ చైర్మన్. హైదరాబాద్ ఒక అగ్నిగుండంగా మారిపోయింది కేసీఆర్ దీక్ష సమయంలో. రోషయ్య గారు చేతులు ఎత్తేసారు ముఖ్యమంత్రి, చెప్పేశారు ఆయన, ఒకవేళ కేసీఆర్ గారికి ఏమైనా అనుకోని జరిగితే ఈ రాష్ట్రం ఎవరి కంట్రోల్లో ఉండదని చెప్పి ఆ భయానికి వచ్చి మీరు ప్రకటన చేశారు. ఆ ప్రకటన మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఇన్ని మోసాలు చేసిన మీరు ఇవాళ ఇచ్చామని చెప్పేసి అంటే ప్రజలు నమ్మరు, చరిత్ర ఆమోదించదు. కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఈ ఆధునిక సమాజంలో అబద్ధాన్ని పదే 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 వల్లేస్తుంటే ఆ నిజమేమో అని భ్రమించే ఒక వాతావరణం ఏర్పడుతుంది. దాని మీద నమ్ముకుని వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కాబట్టి తెలంగాణ ప్రజలకు మళ్ళీ కష్టాలు, ఈ కన్నీళ్లు, ఈ గతకాల వ్యధలన్నీ ముందుకు వస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మరి? జాతీయ పార్టీలు రాష్ట్రాలకి ఎన్నడూ కూడా రాష్ట్రాల సమస్యలకి పరిష్కారం ఇవ్వలేరు. ఎందుకు అని అంటే రాజ్యాంగం యొక్క కూర్పే అలా ఉంది. జాతీయ పార్టీలకి జాతీయ పాలసీలు ఉంటాయి. ఆయన బీజేపీ పార్టీలో నరేంద్ర మోడీ గారు ఏమంటారంటే ఒక దేశం ఒక పాలసీ అంటారు. మరి ఒక దేశంలో ఒకే రాగా నీరు ప్రవహించట్లేదండి. చాలా రాష్ట్రాలలో నీరు ఎత్తు నుంచి పల్లానికి పోతుంటుంది. ఇక్కడ నీరు పొలంలోనే ఉంటుంది, ఎత్తు భూమి అంతా ఎత్తులో ఉంటుంది. ఒకే పాలసీ ఎట్ట కుదురుతుంది? ఇక్కడ రైతులు పంటలు ఎట్ట పండించాలి, నీళ్లు పైకి ఎట్ట తీసుకురావాలి, ఉదాహరణకు చెప్తా ఉన్నాను. కానీ రాజ్యాంగం యొక్క కూర్పు ఏదైతే ఉందో ఆ కూర్పు ప్రకారం ఏదైతే ఉందో రాష్ట్రాలలో రాష్ట్ర ప్రజలకి తర్వాత అనుభవం కూడా, ఈ దేశం యొక్క అనుభవం 1950 నుంచి ఈ దేశం యొక్క రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న అనుభవం కూడా ఏంటంటే రాష్ట్రాలకి ప్రాంతీయ పార్టీలు మాత్రమే సరి అయిన రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలని, రాష్ట్రాల యొక్క అవసరాలని ప్రాంతీయ పార్టీలు మాత్రమే అడ్రస్ చేయగలుగుతాయి, కానీ తీర్చగలుగుతాయి. తర్వాత వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి దృష్టి పెట్టి పరిష్కారానికి చేయగలుగుతాయి తప్ప నేషనల్ పార్టీస్ చేయలేవు. తర్వాత నేషనల్ పార్టీస్ ఇప్పుడు ఏదైతే 10 సంవత్సరాల తర్వాత నేషనల్ పార్టీ ఇవాళ తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏ రకమైన
అస్తవ్యస్తమైన పరిస్థితి ఉన్నది. తర్వాత ఏ రకంగా రైతులను ఇబ్బంది పెట్టే ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం, తర్వాత శాంతి భద్రతలను కూడా పట్టించుకోకుండా అంటే అల్టిమేట్ గా ఏదేమైనా కూడా వాళ్ళ తెలంగాణలో ఫోకస్ ఇది కాదండి. వాళ్ళ ఫోకస్ అంతా ఢిల్లీ. ముఖ్యమంత్రి ఇప్పుడు కేసీఆర్ గారు మొత్తము ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎన్నిసార్లు అయితే ఢిల్లీకి పోయినరో, 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎన్నిసార్లు అయితే ఢిల్లీకి పోయినరో, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ 4 నెలల్లో 5 నెలల్లో పోయినారు. ఇదే ఢిల్లీ చుట్టూ అంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణలో ఏం చేస్తున్నా కూడా అల్టిమేట్ గా తెలంగాణకి నష్టం చేసే విధంగానే ఈ చర్యలు ఉంటున్నాయని ప్రజలు రియలైజ్ అవుతున్న సందర్భం కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న భరత్ గారికి, శ్రీధర్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్ రేడియో.